ఇక వచ్చేసి జెన్యూన్ వర్క్ అంటే ఈ రోజుల్లో ఒక వర్క్ ఉంది పిలుస్తున్నావు అంటేనే డైరెక్ట్గా ఏం వర్క్ అని నువ్వు అనుకుంటున్నావు అని అడిగితే చాలు. ఏంటి మనం డబ్బులు కట్టి ఇంకో నలుగురికి 5గురిని చేయించడం అట్లాంటిదేనా అని అడుగుతున్నారు. మంచి ఫామ్లోకి వచ్చిందండి. బట్ ఫర్ ఏ సేక్ ఒక మాట మనం అనుకుందాం, ఎప్పుడైనా సరే ఏదైనా ఫేమస్లోకి రాబోతుందంటే దాని గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అండ్ ఆల్సో దాంట్లో గ్రోత్ ఉంటేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చేరినోడు చేత చేసుకుంటే టాప్కి వెళ్తాడు, చేతగా వదిలేసుకుంటే డౌట్ అవుతాడు. అండ్ ఆల్సో అది కరెక్ట్ గుడ్ అని నేను చెప్పను. ఎందుకంటే టాప్కి తీసుకెళ్ళినా కానీ అందులో పాసిబిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ లాభపడతారు. అందులో లాభాలు ఎక్కువగా లేకపోతే నష్టపోతారు. ఈ మాట నిజం, నేను నమ్ముతాను. అందుకే చాలా ఈ డైరెక్ట్ సేల్ కంపెనీస్ వల్ల అన్నీ ఎక్కువ లాభాలు లేకపోవడం వల్ల ఏమైంది, చాలామంది ట్రైన్ అయ్యి ఇక ఏం చేయాలి అర్థం కాక, అంటే వాళ్ళు నిలబడలేక గివప్ చేశారు. లాభం లేనప్పుడు గివప్ చేయడమే మంచిదిలేండి, ఒకరి తర్వాత 100 మంది నాశనం అవ్వడం ఎందుకు. సో గివప్ చేశారు. గివప్ చేసిన తర్వాత కిందకి వచ్చి అదే ఇక మళ్ళీ మామూలుగా ఇక ఇవన్నీ పెరుగుకోవడం అందుకు. అప్పట్లో వచ్చిన అగ్రిగోల్డ్, ఈ డబ్బులు, ఈ డోక్రాలు, వాళ్ళు డబ్బులు కట్టించుకొని మన తర్వాత రూపాయి ఇస్తారు, దాన్ని ఏముంది. లేదా వాళ్ళు డబ్బులు ఇచ్చి రూపాయి చేతికి ఇచ్చి 10 రూపాయలు చేతికి తీసుకుంటారు. ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో నాకు ఇచ్చేయడం అది చేసేది. సో కమ్ టు ది పాయింట్, ఇవన్నీ డైరెక్ట్ సేల్ కిందకే వస్తాయి. సో మనీ అండ్ బ్రాడ్ రొటేషన్ కాబట్టి. సో ఈ విషయం ఎక్కడ పెడితే ఫస్ట్ థింగ్ ఎంత ఫేమస్లోకి వస్తుందంటే ఏంటి, రాబోయే కాలంలో ఇది తప్ప ఇంకోటి ఉండదు, ప్రామిస్. ఎందుకు అనే దానికి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మనిషి హార్డ్ వర్క్ చేసేవాడు. అగ్రికల్చర్ ఫీల్డ్, హార్డ్ వర్క్ చేసే ఫీల్డ్లో మిషన్స్ వచ్చినాయి. అగ్రికల్చర్ నారు కాడ నుంచి నీరు కాడ నుంచి కోత దాకా, గొడ్డు నూర్చే దాకా అంతా మిషన్లే. సరే ఈ మిషన్లతో ఒకప్పుడు ఎంతమంది చేసేవాళ్ళు, ఇప్పుడు ఒకళ్ళు. సరే ఇప్పుడు ఎట్లా ఉందంటే మరి ఫ్యూచర్లో మిషన్లు తయారు చేయడం నాపెత్తాడా, మీకు పనులు దొరుకుతున్నాయని. అండ్ ఆల్సో మనుషులు కూడా కష్టం చేయలేకపోతున్నారండి. ఒకప్పుడు తిండింది, ఇప్పుడు తిండింది. ఒకప్పుడు మనిషి కొన్న బలమైంది, ఈ రోజుకు మనిషి కొన్న బలమైంది లేదు. మనిషి దగ్గర సత్తా లేదు, తగ్గిపోయింది. వాడు చేయలేడు. అవసరమైతే మనిషి ఆయుష్ తగ్గిపోయింది, బలమో తగ్గిపోయింది, వాడు పని చేయలేడు నిజానికి వస్తే. దట్స్ ట్రూ. సో నెక్స్ట్ థింగ్, మనిషి పని చేయలేకపోతున్నాడు కదా. సో ఇప్పుడు ఈ పనులు తగ్గిపోయినాయి, ఇంకా మిషన్లు పెరుగుతాయి. అప్పుడు అసలు మనిషికి అగ్రికల్చర్ ఫీల్డ్లో వర్కే ఉండదు. అప్పుడు ఏడకపోతాడు, ఏడకపోలేడు కదా. నెక్స్ట్ ఇంకా ఒకవేళ ఎంత బాగా కష్టపడి పనిచేసినా ఎప్పుడు వాతావరణం ఎట్ట మారితే తెలియదు. అండ్ ఆల్సో ఏడన్నా పెళ్ళికి దేనికి పోయాడు అనుకో, పని భారం ఉంటే ఎప్పుడైనా సరే ఆ పని ఇప్పుడు మనమో చోట మన మనసో చోట ఉంటుంది. ఎందుకు, వీడి పెళ్ళికి వెళ్ళాడు, అక్కడ వర్షం పడుతుంది, వీడి పెళ్ళిలో ఉన్నా కానీ అక్కడ దాని గురించి ఆలోచిస్తాడు. మనిషి ఎంత ఉండిద్దా, ఇంటికాడ ఉన్న పోయి ఉండేదే. మదన వచ్చినందుకు తృప్తి ఉండదు, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత తృప్తి ఉండదు. ఆడి చేతిలో ఉంది ఏమన్నా లేదు కదా. చివరిలో సరే బాగా పండించి అంతా బాగానే ఉంది, ఒడ్డు కూడా కళకళలాడిపోతుంది, చూస్తుంటే ముచ్చటేసేంత ఒడ్డు. కానీ మంచి రేట్ ఇవ్వకపోతే, అంత కష్టపడ్డాడే మంచి రేట్ ఇవ్వకపోతే వాడికి సో ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మిషన్స్ రావడం వల్ల వర్క్ తగ్గిపోయింది. వర్క్ తగ్గిందంటే వాడు ఏం చేస్తాడు, రేట్లు తగ్గించేస్తాడు. ఆడికి తక్కువలో వస్తేనేగా ఎక్కువలో అమ్ముకోగలిగేది ఆడైనా. సో దట్స్ ద థింగ్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్దాం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మిషన్స్ వచ్చేసినాయి. ఆ రోజుల్లో ఒక పైన స్లాబ్ వేయాలంటే ఎంతోమంది కావాలి. ఈ రోజుల్లో జస్ట్ ఒక మిషన్ వచ్చి అరగంటలో చపక్ అంటుంది. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా అయిపోయింది. ఇక జాబ్ ఫీల్డ్కి వద్దాం. కష్టపడేవాడు ఏ రోజుకి ఆ రోజు కష్టపడతాడు కాబట్టి అప్పుడు డబ్బులు అప్పుడే వస్తాయి. వాడికి ఈ నెల మొత్తంలో ఎప్పుడు అవసరం కావాలంటే అప్పుడప్పుడు వాడుకోవచ్చు. ఈ జాబ్ చేసేవాడు వీడికి ఒంటి కష్టం ఉండదు. కాకపోతే ఇది
ఇది సాఫ్ట్వేర్ కావచ్చు, సంథింగ్ ఎనీథింగ్ ఎల్స్. బట్ కానీ వీడు కష్టం చేశాడు కాబట్టి వీడి కష్టం, ఆడికి ఇప్పుడు డబ్బులు అప్పుడు వచ్చినాయి. వీడు మైండ్ కష్టం కాబట్టి, ఒంటికి పెద్ద శ్రమ లేదు కాబట్టి వీడికి నెల అంతా చేసిన తర్వాత డబ్బులు ఎత్తారు. అది సరే, మరి నెల మధ్యలో డబ్బులు అవసరం వస్తే ఎవడిస్తాడరా? అది ఆలోచించరా. అండ్ ఆల్సో చేసేయి జాబ్స్కి ఎంత ఇస్తారు శాలరీ? మహా అయితే 15. అసలు మొన్న ఈ మధ్య వచ్చిన వార్డు మెంబర్స్కి అయితే 5,000. దానికి చేస్తారంటే చేశారు కదా. గతి లేకపోతే గంజి నీళ్ళు ఏం కర్మరా బాబా, పినాయిలు తాగుతారు, ఇంకా ఏదైనా తాగేస్తారు మనోళ్ళు. సో 5,000కే కాదు, 3 నెలలు చేయమని చేస్తారు నెలకి. సో మ్యాక్సిమం 30. ఇక తర్వాత అసలు 30 అనుకోవడమే కాదు. అకార్డింగ్ టు అగ్రికల్చర్ చేసేవాళ్ళు అయినా, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు రోజుకి 1000 సంపాదించినా కానీ వీళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నట్టుగా. మ్యాక్సిమం 30 అన్న. బట్ వీళ్ళు రోజుకి 1000 రూపాయలు సంపాదించినా కానీ కష్టపడేవాడే జాబ్ చేసేవాడి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడుగా. ఇక వాల్యూ అంటారా, నాకు 7వ తరగతిలోనే వచ్చింది. సంపాదన వల్లే విలువ వస్తుంది కానీ పెద్ద పెద్ద చదువుకున్నంత వల్ల విలువేం రాదు. జస్ట్ అది ఆ చదువు పూర్తి చేసేదాకే నువ్వు ఎంత చదువుతున్నావా అనే గొప్ప. ఆ తర్వాత సంపాదన సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత చదువుకున్నా కానీ చండాలంగానే చూస్తారు. ఇది నాకు 7వ తరగతిలో వచ్చింది. చదువు వల్ల ఉపయోగం లేదు. చదువు జ్ఞానాన్ని ఇచ్చింది కానీ ఆ జ్ఞానం ఇక్కడ జీవితానికి పనికిరాదురా భయ్యా. సో దట్స్ ద మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి అది అలా కదా. సో అది ఫ్లో కట్ అయింది. చదువుకి అందుకు మామూలుగా విలువ లేదు. చదువుకున్నా కానీ దానికి తగ్గ లాభాలు లేవు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాం? సో జాబ్ ఫీల్డ్లు ఉన్నా లేకపోయినా ఒకటే. సో మరి వీటన్నిటిలో కూడా మనం ఖచ్చితంగా పని చేయాలి. మనం పని చేస్తేనే డబ్బులు, ఈ రోజుకు ఆ రోజు. అలాగే నువ్వు ఈ రోజు కష్టపడ్డావని రేపు కూర్చొని తినడానికి లేదు. వీటిలో ఫ్యూచర్ లేదు కాబట్టి వీటిలో ఎవడు నిలబడలేకపోతున్నాడు. అందుకే అగ్రికల్చర్ చేసేవాడు అగ్రికల్చర్ చేయనిట్లో వాళ్ళ పిల్లల్ని, కన్స్ట్రక్షన్ పెయింటింగ్ చేసేవాడు పెయింటింగ్ చేయించట్లే వాళ్ళ పిల్లల్ని. ఆ తర్వాత జాబులు చేసేవాడు కూడా జాబులు కాదు, ఏదో ఫారెన్ జాబ్ చేయండి అయ్యా అని పంపించేస్తున్నారు. ఇంకా బిజినెస్ ఫీల్డ్ చాలా లాభం. బట్ కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అండ్ రియిన్వెస్ట్మెంట్ అంటే పెట్టడం మళ్ళీ తిరిగి పెట్టడం. సింప్లీ లైక్ ఒక స్పాంజీతో నీళ్ళు తీసుకొచ్చి బౌల్ వేస్తున్నట్టు. స్పాంజ్ ఏమో ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత దీంట్లో నీళ్ళు తీసుకొచ్చి దీంట్లో పోస్తాం, ఇది లాభం వస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళి దీంట్లో నీళ్ళు పోస్తాం. అంటే ఇక ఈ స్పాంజీ అంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రం తిరిగి చేస్తూనే ఉంటాం. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నీకు వచ్చే ఈ చిన్న నీళ్ళు బౌల్లో పట్టిన నీళ్ళు నీ లాభం. ఐ మీన్ సంథింగ్ కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. సో చదివేదైనా కానీ సింప్లీ ఒకరి దగ్గర 10 రూపాయలు ఉంది, ఇంకొకటి దగ్గర 100 రూపాయలు ఉంది, ఇంకొకటి దగ్గర 1000 రూపాయలు ఉంది. బట్ ఈ ముగ్గురు వేయే కదా, ఇంకెంతమంది అయినా కావచ్చు. ఒక షాప్లో 10 రూపాయల బన్ ఉంది, ఎవడైనా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇది బిజినెస్. మామూలుగా ఆ బన్ ఏంటంటే బిజినెస్ అనుకుందాం. ఇప్పుడు దీనికి చదువుతో ఏమైనా పని ఉందా? సో ఏంటంటే ఈ ముగ్గురులో ఎవరు ముందు వెళ్తారో వాళ్ళ బను కొనుక్కొని తినేస్తారు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర ఉన్న చదువులు తక్కువ అంటే ఇప్పుడు 100 రూపాయలు 1000 రూపాయలు 10 రూపాయలు అన్నామే, అవి తక్కువ అని కాదు, అసలు చదువుకోపోయినా కానీ. సో ఏంటంటే ఇక్కడ ఉన్న డబ్బులు అండ్ ఆల్సో అసలు చదువుకోలేని 5 రూపాయలు బన్న 5 రూపాయలు అనుకుందాం, అసలు చదువుకోలేని 5 రూపాయలు. సో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాల్యుబుల్ లేనివి కానీ కాదు, చదువులు వాల్యూ లేదని అది ఇక్కడ మేనేజ్ ఇచ్చింది. బట్ లైఫ్కి అది అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ కాబట్టి. సో ఇస్తే ఉపయోగం లేదు కదా. సో దట్స్ ద మ్యాటర్. వాడు వెళ్తాడు, వాడిస్తేనేమో అంటే ఎవడైతే ముందు వెళ్ళాడో వాడు మాత్రం తినగలుగుతాడు, మిగతా వాళ్ళంతా అదే జరుగుతుంది. అంతెందుకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఒకడికి, వాడు ఇచ్చిన తర్వాత వాడు 60 ఏళ్ళు ముసలుడై సచ్చి పీనుగులైపోయి సచ్చి లేదా బయటకు వచ్చిన దాకా ఇంకోటికి ఉద్యోగం రాదు. ఈలోపు ఎంతమంది వస్తారు చదువుకున్న వాళ్ళు? ఈడు వచ్చిందే 1000 మందిలో ఒకడనుకో ఉద్యోగం. ఈడు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ 60 ఏళ్ళు ఎంతమంది వస్తారు? ఆ తర్వాత ఈడు దిగిన తర్వాత ఇంకోటి ఎక్కుతాడు. ఇంత కాంపిటీషన్. ఒకనొక రోజుల్లో 100కి ఒకడు ప్రయత్నించేవాడు, ఇప్పుడు 100కి లక్షలు ప్రయత్నిస్తున్నారు, కోట్లు ప్రయత్నిస్తున్నాడు. అట్లాంటప్పుడు ఇంత కాంపిటీషన్లో నువ్వు గోకి ప్రయత్నించినా కానీ నీకు దొక్కదు జాబ్స్. సరే మరి ఇప్పుడు ఈ డైరెక్ట్ సేల్ వీటి పంచాయతీకి వద్దాం. వీటికి వచ్చేసరికి మరి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్స్ బాగుంటాయి.
ఆ తర్వాత ఇన్కమ్ సంగతి పక్కన పెట్టు, మిగతా ఈ బిజినెస్ల్లో అయినా సరే, అండ్ ఆల్సో అగ్రికల్చర్ అయినా సరే, కన్స్ట్రక్షన్ అయినా సరే, జాబ్ అయినా సరే, నువ్వు ప్రెజెన్స్ ఉండాలి. నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండే చేయాలి. నువ్వు చేస్తేనే అక్కడ నీకు మనీ. బట్ ఈ డైరెక్ట్ సెల్లో స్టార్టింగ్ స్టేజ్లో నువ్వు ఉండి, నువ్వు నీ పార్ట్నర్స్ని, ఐ మీన్ నీ వర్క్ని నువ్వు వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తావు. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా నీ కింద చేరిన వాళ్ళు కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ డిస్ట్రిబ్యూట్ చేసే కొద్దీ ఇప్పుడు నువ్వు పని భారం తగ్గించుకునే కొద్దీ నీకు లాభం పెరుగుతుంది. ఎవడైనా సరే ఎక్కువ పని చేస్తే బయట మేతాట్లో ఎక్కువ పని చేస్తే ఎక్కువ లాభం. బట్ ఎక్కడ ఎంత తక్కువ పని చేస్తే, ఎంత ఎక్కువ మందికి నీ పనిని పెంచుకుంటే అంత లాభం. మళ్ళీ ఎవడైనా సరే పని తగ్గించుకోవడం వల్ల అండ్ ఆల్సో పార్ట్నర్స్ పెంచుకోవడం వల్ల సింప్లీ తనకు లాభం ఎక్కువ అవుతుంది. అంటే ఇది పెంచుకోవాలంటే ముందు అతని క్యారెక్టర్ ఉండాలి, లీడరింగ్ క్యారెక్టర్ ఉండాలి, అబ్జర్వేషన్ క్యారెక్టర్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, నలుగురిని మేనేజ్ చేసే క్యారెక్టర్ ఉండాలి, అండ్ ఆల్సో చాలా తెలివిగా ఆలోచించి ఏ పని ఎలా చేయించుకోవాలో అటువంటి నాలెడ్జెస్ ఉండాలి. అయ్యుండి ఎవరిని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి ఇట్లాంటి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు మాత్రం వీళ్ళు బాగా నిలబడగలుగుతాడు. ఆయన నిలబడేది ఏముందిరా, ఏదైనా సరే పుట్టుతోనే ఎవరికి ఏది రాదు, నేర్చుకో, తప్పేముంది. ఆ మాత్రం ఓర్పు కూడా లేనప్పుడు నువ్వు పుట్టేం బతుకురా, బతుకు ఇంట్లో అమ్మ బావుల మీద పడి బతకడానికి అట్లా బతకదా ఉన్నా కానీ వాళ్ళకి ఒక రోజున వయసు అయిపోయింది. వాళ్ళని మనం పోషించలేం. వాళ్ళు చేసుకునే పని మనం ఏ పూట గౌరవంగా చెప్పలేము, వాళ్ళని గౌరవించం, వాళ్ళు మన కోరికలు తీర్చరు. ఒకవేళ మనకే పిల్లలు పుట్టారు అనుకో, మన పిల్లలు మనం గౌరవిస్తారా? మనమే అమ్మ బావుల మీద పడి బతుకుతుంటే వాడు కూడా ఇక అమ్మ వాళ్ళ మీద పడాలి. కానీ వాళ్ళే ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళని పోషించాల్సింది మనమే ఇప్పుడు దాకా పనికి మన వాళ్ళ బతికాం. ఇక మనం వాళ్ళని పోషించలేం, మన పిల్లలు వాళ్ళ మీద పడి బతకాలి. ఇక మన పిల్లడు మనకి విలువీడు, మనమే మన వీళ్ళకి ఇట్లా. ఇక మన కోరికలు బైకులు వీళ్ళు మన అమ్మ వాళ్ళు తీర్చలేకపోతున్నారు. మన పిల్లడి కోరిక హెలికాప్టర్లు ఉన్నాయి, నువ్వు తీర్చా అంత ఉందా నీకు? ఎవడురా చెప్పిందా? ఎవరు అదే బుర్రండి అని చెప్పేది. ఐ మీన్ నాకు 7వ తరగతిలో వచ్చిన రియలైజేషన్స్ మీకు ఇప్పటికీ రావట్లేదు. ఏందనేది నా దరిద్రమైన చేదర పుట్టించే ఫీలింగ్ అనమాట. జుగుచ్చ. తెలుగు అంటే చాలా ఇష్టం లేదు, చాలా తెలుగు పదాలు వస్తాయి మనకి, యాసలు కూడా బలి వస్తాయి మనకి. సో ఇక్కడ నువ్వు వర్క్, నువ్వు చెయ్యాల్సిన పని, నువ్వు అతిగా కష్టపడితే బయట వచ్చే లాభం, నువ్వు ఇక్కడ కష్టపడకుండా నీ కష్టాన్ని నలుగురికి స్ప్రెడ్ చేసేసి, నలుగురికి మీద నెట్టేసేసి, ఆ నలుగురికి ఇంకో నలుగురి మీద నెట్టేసి వాళ్ళ మీద వాళ్ళు ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ నీకు కష్టం తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. ఎవడైనా కష్టం తగ్గితే లాభం పెరిగిద్దా? బయట కష్టం పెరిగితేనే లాభం పెరిగింది. బట్ ఇక్కడ కష్టం తగ్గితే లాభం పెరుగుతుంది. అండ్ ఆల్సో మళ్ళీ ఇప్పుడు నీకు విలువ కూడా వస్తుంది. నలుగురిలో ఒక క్యారెక్టర్, నలుగురిలో ఒక లీడర్షిప్, అండ్ ఆల్సో నీకు గొప్ప గౌరవం, పేరు ప్రఖ్యాతలు, అలాగే ఆస్తి పాస్తులు, సంపాదన. సో పని తగ్గే కొద్దీ నీకు లాభం పెరుగుతుంది, మనుషుల మధ్యలో గౌరవం వస్తుంది. ఇటువంటిది బయట ఎక్కడైనా ఉంటుందా? జీవితాంతం కూర్చొని తినొచ్చు. నువ్వు అతి తక్కువలో 6 నుంచి 12 రోజులు, అతి ఎక్కువలో 3 సంవత్సరాలు అనుకుందాం. 3 సంవత్సరాలు పెడితే బర్రెలాగా 30 ఏళ్ళు దీన్ని బతుకుతావుగా. ఆ తర్వాత నీ పిల్లలు మేబీ నామినీ యాక్షన్ ఉంటే ఆ కంపెనీస్లో, ఆ తర్వాత నీ పిల్లలు కూడా ఎంతో కొంత లాభపడతారుగా. సో ఇదనమాట, చాలా అంటే చాలా మంచిది. అర్థమవుతుందని నేను నీకు గింజుకొని మరీ చెప్పిన. నిజం చెప్తున్నా, నా మీద ఒట్టు, మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఇది ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందంటే ఫ్యూచర్లో, ఐ మీన్ ఇదే జీవితాంతం ఒకనొక రోజున వేట గొప్పది, అప్పుడు అది చేసినాడు బాగుపడ్డాడు. ఆ తర్వాత వ్యవసాయం గొప్పది, అప్పుడు అది చేసినాడు బాగుపడ్డాడు. ఆ తర్వాత ఉద్యోగం గొప్పది, అప్పుడు అది చేసినాడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఈ రోజుల్లో నువ్వు వచ్చావు అనుకో సంపాదించుకోగలవు. మళ్ళీ దీని కాలం అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది. బట్ అది రావాలన్నా కానీ మినిమం 100 ఏళ్ళు పడుతుంది. ఇప్పట్లోనే అగ్రికల్చర్, ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అన్నీ ఇట్లా మారిపోయినాయి కదా. సరే ఇక ఈ ఫీల్డ్స్ అన్నీ పోయినాయి అనుకుందాం, ఇక ర్యాపిడోలు, ఊబర్లు అంటావా నాన్న? సాఫ్ట్వేర్ జాబ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇది దొబ్బిన తర్వాత ఈ డ్రోన్లు వచ్చినాయి. డ్రోన్లు వచ్చిన తర్వాత ఫుడ్ పార్సిల్ అయినా, అమెజాన్ మామూలుగా ఏదైనా ఐటెం అయినా సరే
డ్రోన్‌తోనే పంపించేస్తున్నారు. ఇక ఫోన్‌లో ఇక మళ్ళీ అట్టానే నువ్వు పెట్టిన లొకేషన్‌కి అయ్యేం ఎతుక్కొని రాక్కల. నువ్వు ఫోన్‌లో లొకేషన్ ఆన్ చేసుకుంటే నువ్వు ఏడకి పోతున్నా గానీ నీ ఎమ్మటే తిరుగుతా కూడా వస్తాయి. ఇక తర్వాత మనిషితోనే ఉపయోగం లేకుండా కార్లు డ్రైవ్ అయిపోతున్నాయి. వచ్చినాయి కదా! ప్రూఫ్‌లు చూపియంటే చూసుకో కావాలంటే. మాటలు ఏముందిలే అనుకుంటే. సో అయిపోయినాయి. ఆ తర్వాత ఏదైనా సర్వింగ్ చేయడం కోసం రోబోటిక్స్ వచ్చినాయి. ఫుడ్ స్టాల్స్‌లో కావచ్చు, షాపింగ్ మాల్స్‌లో కూడా రోబోట్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత డీమార్ట్‌లో చూసారుగా, డీమార్ట్‌లో అసలు అంత లాభం అండ్ ఆల్సో అసలు నష్టం జరగకుండా డీమార్ట్‌లో లాభం జరగడానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ మనుషులు లెక్కలేయట్లా స్కానర్లు. జస్ట్ ఇట్టా వాడు ఐటెం తీసుకొచ్చి ఇట్లా స్కాన్ చేస్తాడు. కాస్ట్‌లు అన్ని ఐటెమ్స్ ఉంటే అన్ని ఐటెమ్. సరే ఇప్పుడంటే మనుషులు కావాలి. మరి కొన్నాళ్ళు ఆగిన తర్వాత వస్తువులు ఈడే అట్ట పెట్టేసేసి ఎట్టా లైన్‌లో పోతాయి మనుషులు. అంటే అక్కడ కౌంటర్ దగ్గర మనిషి కూడా అవసరంలా. ఆ తర్వాత నువ్వు ఏ ఒక్క వస్తువుకి రేటు పడకపోయినా కానీ సెన్సార్లు గమనించేస్తాయి. ఆఖరికి నువ్వు కడుపులో మింగి తీసుకెళ్తున్నా కానీ అవి గుర్తుపట్టి మరి నేను వెనక్కి లాగుతాయి. సో మనుషులే అవసరం లేని ఒక ప్రపంచం రాబోతుంది. హార్డ్ వర్క్ మిషన్స్, స్మార్ట్ వర్క్, ఏఐ అండ్ రోబోటిక్స్. సో మనుషులే లేని ప్రపంచం రాబోతుంది. మరి ఆ ప్రపంచంలో నువ్వు ఎలా నిలబడదాం అనుకుంటున్నా? జస్ట్ థింక్ యార్. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైనా కానీ ఎక్స్ప్లెనేషన్లో మ్యాటర్ ఉంది కాబట్టి ఎంత. సో నువ్వు లాభం సంపాదించుకుంటూనే ఎదగడం కోసం. సరే మరి ఎందుకు ఇప్పుడే రావాలా? మనకి ఇంకా చాలా టైం ఉంది కదా. ఇంకా ఎదిగే టైంలో నాన్న సింప్లీ లైక్ ఒక ట్రైన్ ఉంది, 2 ట్రైన్స్ ఉన్నాయి. ఒక ట్రైన్ మొదట్లో మొదలుపెట్టినప్పుడు సంథింగ్ స్టార్టింగ్లో ఎక్కినోడు ఎప్పుడైనా సరే స్టార్టింగ్లోనేమో రిజర్వేషన్ బోగీస్ ఉన్నాయి. స్టార్టింగ్లో ఇవి కొంచెం ప్రాబ్లంగా ఉన్నా కానీ ఉండే కొద్దీ మామూలుగా డెస్టినేషన్ తొందరగా రీచ్ అవుతుంది చూసావా అలా. సో సరే నీకు అర్థమవుతాడు చెప్పాలంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. కోట్ల మీద పనికిమాలిన ఉన్నారు, అవునా కదా? సో 7లోంచి మనం ఇయర్ కూడా ఎట్టా తీసేరుకున్నా కానీ ఎంతో వస్తాయి. కోట్లలో 1,00,000 వచ్చింది అనుకుందాం. ఆ తర్వాత కొన్నాళ్ళు అయితే 1,00,000 మంది అవుతారు. అప్పుడు నువ్వు ఈకి లాక్కున్నా కానీ 10,000 మంది అవుతారు. ఆ తర్వాత ఆ 10,000 మంది ఉంటారు. ఆ తర్వాత నువ్వు కాళ్ళు పట్టుకొని బతిలాడుకున్నా, గీళ్ళు పట్టుకుని గోక్కున్నా, గుంట పెట్టి తవ్వినా కానీ అంటే సెర్చ్ చేసినా కానీ 10 మంది అవుతారు. సో ఏంటంటే గ్రౌండ్ పెద్దగా ఉన్నప్పుడు శుభ్రంగా ఆడుకోవాలి, తిండి కమ్మగా ఉన్నప్పుడు తిని కూర్చోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి దీంట్లోకి రావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో నువ్వు ఈ టైంలో వచ్చావనుకో రేపటి రోజున ఎక్కువ సంపాదించుకుంటావు. ఇప్పటికీ ప్రతోడు అదే బాధపడేది. నేను ఇంకొంచెం ముందు వచ్చి నేనే స్టార్టింగ్ అయ్యి ఉంటుంది, అంతెందుకు నేనే ఈ డైరెక్ట్ సేల్లో ఫస్ట్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండని ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సో ఏంటంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఉన్నాం అనుకో మనం సంపాదించుకోవడానికి ఎక్కువ ఉంటుంది రేపటి రోజున. బట్ ఇది బాగా డెవలప్ అయిపోయిన తర్వాత వచ్చాము అనుకో ఆడా అదే ఇప్పుడు బాగా ఎదిగేసిన తర్వాత ఏంటి కొత్త వాళ్ళు ఏమి ఉండరు కదా. నువ్వు చేర్చుకోవడానికి కావచ్చు. సో అప్పుడు నువ్వు బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దట్ ఈస్ ద మ్యాటర్. నాకున్న విజ్ఞతకి నాకున్న జ్ఞానానికి కొద్దిట్లో చెప్పా. సో ఇదనమాట. చాలా హార్డ్ థింగే, కానీ దమ్ము ధైర్యం లేకుండా నువ్వు ఎంతకాలం బతుకుతా? ఏదో లాభం జరిగిద్ది అన్నప్పుడు నువ్వు ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకో దరిద్రం ఏంటంటే మా మెగాతలకి ఇంత నాలెడ్జ్ ఉన్న నాకు మన మాట ఎవడు ఎంటలా. మనం బాగు చేస్తామంటే ఇంకా దరిద్రంగా మనల్ని డబ్బులు అడుగుతున్నారు. బాగుపడరంటే 5,000 1,000 రూపాయలు. అరే ఎంతోమందికి నేను అడగా పెట్టకుండానే 20,000 30,000 10,000 అట్టిచ్చా. అండ్ ఆల్సో నా కింద ఉన్న వాళ్ళకి కూడా నేను ₹1 ఆశించకుండా వాళ్ళకి ఫ్రీగానే ఇప్పించా. కానీ ఒక అమ్మాయి ఆయన సర్వం నాకు ఇచ్చేసినా కానీ దాని వెనకాలే పోతాడు. ఒక అమ్మాయి మాట్లాడితే చాలు సుళ్ళు ఖర్చుకుండా మాట్లాడతాడు. ఒక అమ్మాయి అయినా మాట్లాడితే ఒక అమ్మాయితో, ఒక అబ్బాయి అయినా మాట్లాడతాడు. అసలు అబ్బాయి అయితే మాట్లాడడానికే కూర్చుంటాడు. బట్ ఒక అబ్బాయి బాగు చేయడం కోసం బతిలాడుతాను కానీ పట్టించుకోడు. ఒక అమ్మాయి అసలు మాట్లాడదు. వాళ్ళకి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఒకనొక రోజుల్లో పసిపిల్లప్పుడు పెళ్లి చేసేవాళ్ళు చక్కగా, వాళ్ళకి ఫీలింగ్స్ రాకముందే వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు కాబట్టి ఆ టయానికి బాగుండేది, ఇంకొకటి మీద ఫీలింగ్స్ వెళ్ళేవి కాదు. కానీ ఇప్పుడు వీళ్ళేమో బాగా ముదిరిపోయేదాకా పెళ్ళిళ్ళు చేయట్లే.
వీళ్ళేమో ఈ ముదురు మీద ఎవరితో పడితే ఆడితో వీళ్ళ పవర్ వీళ్ళకి అర్థమైపోయింది. ఇక అబ్బాయిలు తొక్కేస్తున్నారు. ఈ అబ్బాయిలేమో వీళ్ళకేమో అసలు దొరకకపోయేసరికి వీళ్ళేమో కుక్కలా తయారవుతున్నారు. నిజంగా ఆ రోజులే కరెక్ట్. నేను అమ్మాయిల మీద బానిసత్వం ఉండాలంటలా. అమ్మాయిలు ఇండిపెండెంట్గా బతకాలి. అదే నేను అనుకునేది. ఎందుకంటే నేను నా లైఫ్లో చూసిన 2 ఆడపిల్లలు. అమ్మాయిలు ఎవరు బతుకాలు బతకాలి, అదే నేను అనుకుంటా. బట్ కాకపోతే ఒకరి కింద ఒకరు బతకూడదు. ఇప్పుడైతే జరుగుతుంది. నాకు అదే బాధగా ఉంది. సో అవసరమైన మ్యాటర్ల కంటే అనవసరమైన మ్యాటర్లు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. మనం స్టాప్ చేద్దాం. బట్ కానీ అబ్బాయిలు అమ్మాయిలు ఉల్టా పల్టా అవడానికి ఇదే కారణం. అమ్మాయిలకి వాళ్ళ దగ్గరున్న గ్రేట్ వెపన్ని ఎలా మిస్యూజ్ చేయాలో అర్థమైపోయింది. దేర్ బాడీ. ఒకప్పుడు అది ఎంత విలువైందో ఇప్పుడు అంత పవర్ఫుల్ వెపన్ వాళ్ళకి. వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో అబ్బాయిలు వాళ్ళకున్న వీక్నెస్ ఇప్పుడు బయటపడిపోయింది. దానికోసమే మనోళ్ళు లేదని చేస్తారు. ఇప్పుడు అమ్మాయిలు ఏమో ఎంతమంది కావాలంటే అంతమంది ఆప్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం మన కోసమే బతకాలని అనుకోరు. అబ్బాయిలు వాళ్ళకి అసలు గతే లేదు కాబట్టి ఎట్టా దొరికినా ఎంతమందితో తిరిగి వచ్చినా కానీ నువ్వు ఉంటే చాలమ్మా అంటున్నారు. మగతనం ఉండాలి రా బాయ్ ఎప్పుడైనా మగాడికి. నాకుంది. మీ గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోవట్లేదు. మాట్లాడితే నా విలువ పోతుంది. నేను నా విలువ తగ్గించుకోను.